ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న SRR టీవీకి స్వాగతం. ఉపాధి హామీ కూలీలకు పెట్టిన పేస్ యాప్ రద్దు చేయాలి. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి KV నారాయణ మంత్రాలయం మండలం చిలకలదోన గ్రామంలో వ్యవసాయ కూలీలు ఉపాధి పనులు చేసే ప్రాంతానికి పోయి ఉపాధి హామీ చట్టాన్ని గురించి ఆయన మాట్లాడడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా గత సంవత్సరం ఈ నెలలో 1,25,000 మంది పనిచేస్తుంటే ప్రస్తుతం 15,000కు మించి రావడం లేదని, కేవలం పేస్ యాప్ వల్ల సమయము కూలీల శ్రమ వృధా అవుతున్నదని వారు తెలిపారు. గ్రామాల్లో పనిచేసే కూలీలు వారాలుగా పనిచేస్తున్న పేస్ యాప్ రాకపోవడంతో వారికి ఏ రకంగా వేతనాలు చెల్లిస్తారని ఆయన ప్రశ్నించారు. పేదల శ్రమ దోపిడీకి కారణమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన వ్యవసాయ కూలీ లేక ఉద్యమం తప్పదని హెచ్చరించారు. జిల్లాలో అలాగే మంత్రాలయం మండలంలో చాలా గ్రామంలో ఉపాధి పనులు చేస్తున్న కూలీలకు ఇప్పటి వరకు 3 నుంచి 4-5 వారాల దాకా కూలీలు పెండింగ్లో ఉన్నాయని వ్యవసాయ కూలీలు తెలపడం జరిగింది. అట్లాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫేస్ యాప్లను రద్దు చేసి ప్రతి కూలీకి రోజువారీ వేతనం 700 రూపాయలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. వ్యవసాయ కూలీలు ఎర్రటి ఎండలో పనిచేస్తున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వాలు పనిచేసే ప్రాంతంలో ఎలాంటి మౌలిక వసతులు కల్పించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని వారు మండిపడ్డారు. వ్యవసాయ కూలీలకు సకాలంలో అన్ని డబ్బులు చెల్లించి రోజు పనులు కల్పించి అడిగిన ప్రతి కూలీకి జాబ్ కార్డు ఇవ్వాలని, లేని పక్షంలో వ్యవసాయ కార్మికులను కూడగట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి K. తిక్కన్న, KVPS నాయకులు H. జయరాజు, శ్రీనాథ్, స్థానిక వ్యవసాయ కూలీలు ఆంజనేయ, B. రామన్న, వీరేష్ తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలదోన గ్రామ పంచాయతీ పరిధిలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద పనిచేసేటువంటి వ్యవసాయ కార్మికులను మేము కలుసుకోవడం జరిగింది. ఈరోజు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని VBG గ్రామ్జీగా మార్చిన తర్వాత ఎంత దుర్మార్గంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయో అర్థమవుతా ఉంది. అయ్యా, ఈరోజు లక్షల రూపాయల జీతాలు తీసుకునేటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు పేస్ యాప్లు తక్కువ, కానీ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేటువంటి వ్యవసాయ కూలీలకు ప్రభుత్వం నిర్ణయించిన ధర 304 రూపాయలు, దాంట్లో కనీసం 100 రూపాయలు కూడా రోజు వేతనం వచ్చే పరిస్థితి లేదు. అట్లాంటి గ్రామీణ వ్యవసాయ కూలీలకు ఫేస్ యాప్ అని చెప్పేసి పెట్టి ఆ ఫేస్ యాప్ పేరుతో కాలయాపన చేస్తూ వాళ్ళకు పని చేసుకునే అవకాశాలు లేకుండా, పని చేసే వాళ్ళకు ఫేస్ యాప్ రాకుండా, సిగ్నల్స్ లేక సిగ్నల్స్ సరిగా రావట్లేదని చెప్పేసి వారం 10 రోజులుగా వెట్టి చాకిరిగా పనిచేసేటువంటి ప్రయత్నం ఈరోజు వ్యవసాయ కూలీలు చేస్తూ ఉన్నారు. కానీ ఇట్లాంటి ఫేస్ యాప్లు ఎందుకు పెట్టారు, ఎవరి కోసం అని చెప్పేసి అంటే అవినీతి జరుగుతుందంట. ఈ దేశంలో జరిగేటువంటి కుంభకోణాల కన్నా పేదవాడు జరిగేటువంటి అవినీతి ఎక్కువ కనిపిస్తుందా? ఈ దేశంలో కబ్జాలు చేసే వాళ్ళకన్నా పేదవాళ్ళ అవినీతి ఎక్కువ కనిపిస్తుందా? ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో అవినీతి చేసేది ఎవరు? ఆ రోజు అధికార పార్టీలో ఉండేటువంటి వాళ్ళు, ఈ రోజు అధికార పార్టీలో ఉండేటువంటి వాళ్ళు వీళ్ళు. నా కుటుంబ సభ్యుల పేర్లు రాయండి వాళ్ళు, నా కుటుంబ సభ్యుల పేర్లు రాయండి వీళ్ళు. ఈ రకంగా దోపిడీ చేసేటువంటి రాజకీయ నాయకుల కుటుంబాలు అన్యాయం చేస్తున్నాయి తప్ప కష్టం చేసి ఒళ్ళొంచి చేతులు బొబ్బలు వేయలాగా పనిచేసే వ్యవసాయ కూలీ ఎవరు అవినీతికి పాల్పడట్లేదు. ఎవరో చేసినటువంటి అవినీతి కోసం పేదల కడుపు కొడతారా? పేదలకు కష్టం చేస్తారా? పేదలకు అన్యాయం చేస్తారా? అందుకోసమే ఫేస్ యాప్ను కొనసాగించడం రద్దు చేయాలి. 2 కోట్ల పని విధానం రద్దు చేయాలి. పనిచేసిన వారంలోకి వేతనాలు ఇవ్వాలి. ఈ పద్ధతిలో వ్యవసాయ కూలీలకు ఫేస్ యాప్ను ఎత్తేయకపోతే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉంది. వచ్చే నెల 15వ తేదీన ఢిల్లీలో కూడా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకునే దానికోసం ఫేస్ యాప్ను ఎత్తేసి వారంలోగా వేతనాలు ఇవ్వాలా, అడిగిన వాళ్ళందరికీ పని కల్పించాలా, ఏదైతే VBG గ్రామ్జీ ఉందో ఆ VBG గ్రామ్జీని రద్దు చేయాలని దానికోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నాం. దీనికి కూడా జిల్లాలో ఉండేటువంటి అందరు గ్రామీణ పేదలు వ్యవసాయ కూలీలు కూడా సంఘీభావంగా సమ్మెలో పాల్గొనాలా. వచ్చే 20వ తేదీన జిల్లా వ్యాప్తంగా అన్ని MPDO కార్యాలయాల ముందు కూడా ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కాపాడేదానికోసం, ఫేస్ యాప్ రద్దు కోసం, పనిచేసిన వారంలోగా వేతనాలు ఇచ్చేదానికోసం మేము పోరాటం చేస్తూ ఉన్నాం. దీంట్లో జిల్లా ప్రజానికం అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటున్నాం. KV నారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి.